కల్కి మూవీ చూసారు చూసాం. ఎలా అనిపించింది? చాలా బాగుంది. కొన్ని సీన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. అంటే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. చాలా బాగా తీశారు కానీ ఇంకా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత వరకు అయితే రీచ్ అవ్వలేదు. అందులో కొన్ని చాలా పెద్ద మిస్టేక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ వచ్చినప్పుడు సీన్ ఉంది కదా, అతని క్యారెక్టర్ తగ్గట్టు ఆ డైలాగ్ చెప్పాలి కానీ విజయ్ దేవరకొండ వాయిస్ కనిపిస్తుంది అక్కడ. అంటే క్యారెక్టర్ సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. దాని మీద కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఎండింగ్ అయితే ఎక్సలెంట్. కానీ స్టార్టింగ్లో బోర్ కొట్టింది. ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. ఇంకా కొంచెం టైం తీసుకొని ఒక నెల అయినా పర్లేదని కొంచెం తీసుకొని దాని మీద ఇంకా వర్కౌట్ చేస్తే తీసి రిలీజ్ చేసి ఉంటే బాగున్నాయని నా ఒపీనియన్. సో ఫస్ట్ డే 200 crores క్రాస్ అయింది కదా, ఎలా అనిపించింది? అంటే ప్రభాస్ రేంజ్కి అది కామనే. సో వరల్డ్ వైడ్ కాబట్టి అది కామనే. మిగిలినంతా ఎలా చేశారు? క్యామియో రోల్స్ లో చేశారు. అంటే అర్థం కాలేదు. అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ అయితే ఎక్సలెంట్. RGV అందరూ చాలా బాగా చేశారు. ఆర్జీవి బాగానే గెస్ట్ రోల్ చేశాడు. ఓకే, బాగానే చేశారు. రాజమౌళి రాజమౌళి కూడా బాగా. అదొక పంచ్ డైలాగ్, అదే దాని ఏమంటారు, 5 ఏళ్ళు మళ్ళీ అలాంటి డైలాగ్. ఓకే, బాగుంది. అది కూడా బాగుంది. క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? ఆమె క్యారెక్టర్ కూడా బాగుంది. ఇంకా కొంచెం ఏమన్నా డెవలప్ చేస్తే బాగుందని నా ఒపీనియన్. సో ఓవరాల్ గా అసలు సినిమా ఎలా ఉంది? ఓవరాల్ అయితే చాలా బాగుంది. కానీ ఇంకా కొంచెం మైథాలజీ మీద ఇంకా కొంచెం ఫోకస్ చేసి ఆ డైలాగ్ మాడ్యులేషన్స్ అవి కొంచెం చూసుకుంటే బాగుంది. సో ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి అంటే 2.7, 2.8. బాహుబలి రికార్డు తెలీదు బ్రో, ఏమో చేయొచ్చేమో. బట్ బాహుబలి లాగా ఫోకస్ చేయలేదు దీని మీద. ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టింటే బాగుంది.